బావు కుండ చికెన్ ఇది రెడీ. కాలాలు చేతి నువ్వు వస్తావు మరి యూట్యూబ్లో. ఏం పేరేనా నీ పేరు? శ్రీనివాస. శ్రీనివాస్ చికెన్ సెంటర్, ఐలాపూర్ బస్ స్టాండ్ దగ్గర. చికెన్ కొట్టించడం అయిపోయింది. చికెన్ తీసుకొని ఇక మమ్మీలకు బయలుదేరినాం. కుండ చికెన్ వండుకుందాం. లెట్స్ గో. మొత్తానికి చెట్లకు వచ్చేసినాం. ఇక ఇక్కడ వండుకోవాలి. ఇక పెడదాం, ఇక్కడ పెడదాం ఇక్కడే. మామిడికాయలు ఉన్నాయి గారు, ఉన్నాయి మామిడికాయలు. ఒక 2-3 చెట్లకు ఉన్నాయి అంతే. ఇవి ఇక్కడ వాటర్ లేవు. ఇక కూల్ వాటర్ తోటి మా వాళ్ళు గడుగుతారు చికెన్. రావులు గడు ఫిక్స్ పట్టింది. మండలు గడ్డి చూడు అటు ఉంటాయి పో. చికెన్ గడుగుతున్నాడు. ఇక బగ్గ అడుగుతుంది టేస్ట్ పోతుంది. ఏం వేస్ట్ అవుతుంది? టేస్ట్ అవుతుందా? చాలు ఒకటి పెరిగి. తొందర వద్దాం అనుకుంటే ఇప్పుడు 3:30 అవుతుంది కావచ్చు కదా టైం. పాట ఒకటి తానని చెప్తున్నావు. పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలి. మాడికాయలు తెంపినావా? ఎన్ని తెంపినావు? కనబడతలే మాడికాయలు మరి. బాలేవా? మావాడు బండి పెడుతున్నాడు. బండి స్టాండ్ అవుతలేదు. బండి తిరుగుతున్నాడు ధరంపోయి. అయిందా? కింద పడుతుంది. కింద మంచిగా పెట్టు. మంచిగా పెట్టు. సరేనా? హాయ్ చెప్పు. అనుకునేవాడు పాపం చెవులు. ధరంపరి నీళ్ళు తెప్పు. దానికి ఎంత మాట్లాడి వాడది. మన లిప్స్ రీడింగ్ తోటి అర్థం చేస్తున్నాడు బాబు. ఇక్కడ బండలు లేవు. ఇక మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక మళ్ళీ వేరే ప్లేస్కి ఇవన్నీ చిటాయి వాటరు అన్నీ మళ్ళీ పట్టుకుని వెళ్తున్నాము. ముందుకెళ్ళాం. అక్కడ మొత్తం మామిళ్ళు ఉన్నాయి కానీ ఈ మామిళ్ళు అన్నీ కట్ చేసిరంట. మామిడికాయలు వెనకాల అయితే ఏం లేవు. ఇక్కడ తోట ఉంది. ఇందులో ఈరోజు కట్ చేసిరంట. ఇక్కడ పెద్ద నూతున్నది. అయ్యో రావులు ఇక ప్రాసెస్ షురు చేసిండు. ధరంపురి అందులో కట్టెలు పెట్టు. కట్టెలు అందులో పెట్టి కట్టెలు పెట్టు. మెల్లగా పెట్టు.
అగ్గిపెట్టావు అగ్గిపెట్టి ఇది చిన్నది ఇది అదే ఇలా మామిడికాయలు వస్తుంది. మామిడికాయలు తింటారు. కూర్చుంటాం. ఇవి తీయటి పుల్లటి భయ్య ఇవి. తీయటినే భయ్య ఇవి. తీయటి బంగినపల్లి ఇప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడే కట్ చేసుకున్నది. థ్యాంక్ యూ భయ్య. ఒక మామిడికాయ ఇచ్చిండి అద్దన్నాడు కానీ తీసుకున్నా. బండి పోతారు మరి గిట్టేసుకుందాం బండి. ఇక అక్కడ పోతే అక్కడ కూర్తలేదు. ఈ చెట్లన్నీ తెంపితే మొత్తం గిన్నె ఉన్నాయి రా. అయ్యో ఏమేమి ఎత్తారా రాహుల్ ఇంట్లో? ఉల్లిగడ్డలు మా చెఫియాల రాహులే. ఇప్పుడు ఏమేమి ఎత్తారా ఇంట్లో? ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఇంకా ఉప్పు, తోడెం పసుపు, మసాలా గిన్నె ఎద్ది నితీష్ తెల్లంది ఇవన్నీ ఎత్తున్నాను. నితీష్ గారు అంతా నాకు తింటుండే. ఒక పొద్దు కావచ్చు నితీష్కి వెళ్ళి సాటర్డే ఒక పొద్దు లేదు మళ్ళీ వచ్చినాక తిన్న. నేను ఒక్క పొద్దులు ఉంటే తింటాడు లేకుంటే తిన్నాడు. ఒక్క పొద్దులు నిమ్మకాయ ప్రిపేర్ చేస్తుర్రు కుండ చికెన్కి అయితే. చూద్దాం ఎట్లయితుంది. ఉల్లిగడ్డలు వాళ్ళు వేస్తారు కదా ఆడు మవేలేశ్వలో వేస్తారు కదా వాళ్ళు. దావిట్లా కాబట్టి వేస్తారు కదా. ఏం కావాలి? అగ్గిపెట్టేదే మేము అన్నాయి. ఏమైనా నీ మామిడికాయలు అటేవేనేని ధరంపురి పెట్టెత్తున్నావా? ఏ ధరంపురి అని చెవులిన వాడి అక్కడ పెట్టరాదు. ఏం పేరు అన్న? పేరు ఏం పేరు? ధనంజయ్. తెలిసిన అన్న ధనంజయ్ అన్న? చిన్నప్పుడల్లా ఒక హైలైట్ సైకిల్ బండి. ఉండా వాటర్ పోయి నీళ్ళు పోయి నీళ్ళు పోయి కింద పెట్టు కింద దీనికి చెవులు వాడతలేవు. ఇవో పోయి నీళ్ళు పోయి అదురాది ఉండండి నీళ్ళు పోయి కొద్దిగా గరం పెట్టి వాటర్ తీసేద్దాం. పోయి చాలు పెట్టు దాని మీద పెట్టు. మూతద్దు దూరము పెట్టు రైట్. ఇట్లా పెడితే మన డస్ట్ బిస్ట్ అన్నీ ఎగిరిపోతాయి అన్నట్టుగా. కొంచెం వాటర్ గరం అయితే ఇక వాటర్ గరం అయితే నువ్వు పాట పాడు మరి. ఏదన్నా వాడు హిందీ పాట పాడతావా తెలుగు పాట పాడు? హిందీ పాడు.
స్టార్ట్ కెమెరా పడి తెలుగువాడు ఒకటి తెలుగువాడు ఒకటి మంచిది మంచిది ఓకే స్టార్ట్ శివ శివ దేవుని పాట కాదే దేవుని కాదు మరి మంచి సినిమా పాట వాడు సినిమా పాట ఓకే మౌనమే ఓల్డ్ సాంగ్స్ కావే కొత్త సాంగ్స్ పాటలు రావా గాజువాక పిల్ల పాడు ఓకే స్టార్ట్ బాబాయ్ గాజువాక పిల్ల ఏ గాజువాక డాన్స్ చేస్తావా ఓకే స్టార్ట్ గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా నీ చెయ్యి వట్టలేదా నీ చెంపవును కలేదా నీ బురుద్ద లేదా నీ కళ్ళు సబ్బువరమే పొల్ల మేము సబ్బులమే పిల్ల నీ బురుద్ద లేదా పోతావా పాట పాడతావా పాడవా ఒకటి మంచి పాట పాడతాగి నాకు ఎందుకంటే అది పుట్టిన నుంచి మంచిగా స్టార్ట్ ఓకే సార్ సీననీ జన్మభూమి స్వర్గాదపి గరియచి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఈ తల్లి మోచింది నా మాసలేరా గుండె గుండెకు తెలుసు గుండె కోక బాధేమిటో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో గురంతులు మోగాలి శ్రీనది జన్మభూమి సర్గాదపి గరియచి ఏ తల్లి నిన్ను కన్నదో చూద్దాం మామిడికాయలు అంతే మనకి అంతే ఒకటి 2-3 తెంపుకుందాం ఇక్కడైతే కిందికి ఉన్నది అంతా ఒకటైతే దొరికింది ఉన్నాయి కానీ పైకి ఉన్నాయి కానీ బట్ ఫ్రెష్ ఇంకున్నాయి పట్టుకో అయ్యో 2 వచ్చినాయి ఇంకో కనబడతలే కానీ పైకి ఉన్నాయి అవి అంతలేవు ఎక్కడ ఉన్నాయి అయినే ఉన్నది కింద రైట్ ఎగ్జాక్ట్లీ నియర్ క్యాచ్ ఇట్ చగా 3 చాలా ఇంకొకటి ఉంది ఇక్కడ 4 అయ్యో ఇంకొన్నాయి 5 చాలా ఇవి దగ్గర పెడుతున్నాను ధరంపూరి చాలా ఇంకొకటి ఏడుంది ఇక్కడ కూడా ఒకటి ఉంది చాలు 6 బా ఇగో జీడి ఎట్లా పోతుంది జీడి ఖతర్నాక్ పోతుంది చలో పోయి అక్కడిగా కవర్లు వేసుకుందాం మళ్ళీ నచ్చిరనుకో మామిడికాయలు తింటావా ఇంటికాడ కుండలు అయితే వాటర్ గరమైనాయి తెచ్చి పట్టుకునేందుకు ఏమైనా ఉన్నదా పట్టుకునేటి ఏం లేవు తీయకుండా మూత తీయు ధరంపురి మూత తీయు మూత పట్టుకో మన పట్టుకో పేలుగా పట్టు మూత కుండ తీయు వాటర్ అయినాయి వాటర్ మరుగుతున్నాయి కదా తీ మెల్లగా రెండు చేతులు పట్టు అట్లా పట్టు మెల్లగా కింద పెట్టు వచ్చినాయి ఇక అన్ని సద్దులు ఉన్నాయి కదమ్మా అక్కడ తిన్నారా ఎత్తుకపోయికి మరి అవి ఇక కూతురు వెళ్ళి కొడుతురు పాపం అప్పుడే అయిపోతుండే ఆయిల్ మనం ఓనే పోతలే బాబు కోతులు అది
జీడి వెళ్తుంది చేది మెల్లగా. ఆ జీడి పోయి పక్క కొని ఉంటారా? ఇది ఓసారి వాడిస్తే పోతుంది అది. తీయటిగా పుల్లటి ఇది చప్పగా ఉంది ఇది. తిన్నా చప్పదే వాసన ఏర్పడుతుంది. అలా కారపొడి ఈ బైకి అయ్యో కారపొడి పెట్టింది ఇలాంటి కారపొడి కూర్చో అక్కడ పెట్టి కొద్దిగా సాల్ట్ సరిపోయింది. అరే పిచ్చిలైతే తినకద్దు. లెట్స్ హావ్ టేస్ట్ మామిడికాయ. ఏమన్నారు మామిడికాయ తింటావా? మామిడికాయ కొంచెం ఏమన్నాయి? హాయ్ చెప్పు. హాయ్ బాయ్ కాదరా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నీ పేరు చెప్పు. ఎవరు? చలో స్టార్ట్ ఇక. మారినేషన్ అయితే అయిపోయింది. కుండలు ఆయిల్ వేయద్దా రాహుల్? ఆయిల్ వద్దా? వేసినాము కదా. ఫోటో ఎల్లిగడ్డలు వేయాలి. ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇవ్వండి. ఎల్లిగడ్డలు అవన్నీ ఉల్లిగడ్డ మిర్చి అప్పటి నుంచి మంచిగా మారినట్టుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి మారినట్టు అయింది. అందుకే లేట్ అయింది. ఎంతసేపు పడుతుంది రాహుల్ ఇది? మారినట్టు కావాలి. ఒక్క 20 నిమిషాలు 20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఈ ఆకులు పెడతావు అందులోనే? ఆకులు పెడతావు లోపల? ఇంకా ప్రజెంట్ అయితే ఆకులు పెట్టి లోపలకి ఇట్లా మీకు పెట్టావు ఇది అవి ఇట్లా మీద నేను పెడతా. ఆ ఎల్లిగడ్డ కూడా వేసి చాలు. వెళ్ళిపోయి వేసేది మంట కూడా రెడీ అయింది. అరే మంట 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 ఎగిరిపోతుంది ఏం కదా? ఎందుకు రవి చుట్టూ కట్టుడా? మంది కొండ చికెన్ ఎప్పుడు అంటారు లాస్ట్ టైం? ఎన్ని సంవత్సరాలు? 2 years మధ్యలో అనుకున్నారు. నేను కూడా 3 years బ్యాక్ అంటున్నా కానీ మధ్యలో మచ్చలు సరిపోదా? అవుతుంది. దాని మీద చిప్ ఉన్నది కదా ఒకటి. సెకండ్ ఆగు అయిపోతుంది. కట్టచ్చింది తినచ్చి. చలో కట్టడు అయిపోయింది. చలో వెడ్డింగ్ ఇది అట్లే ఉంటారు. తమిళ ఫోటో తీసుకుంటే పట్టుకొని గైస్ కుండ చికెన్ ఉడుకుతుంది ఇక. మొత్తం రెడీ అయి పెట్టేసినాం ఇక. ఆవిరి వెళ్ళకుండా కూడా ఇక మొత్తం ప్యాకింగ్ చేసి పెట్టినాం. ధరంపూర్ అయితే మొత్తం మంట మీద బెడ్రూమ్ మేము. ధరంపూరి మంట మంచిగా పెట్టవా? మంట సరేనా? పెట్టు పెట్టు మంట పెట్టు. మంట పోతుంది. టేస్ట్ మంచిగా అవుతుందా రాహుల్? రాహుల్ టేస్ట్ మంచిగా అవుతుందా? టేస్ట్ మంచిగా అవుతుంది. ఫస్ట్ తుప్పలు అవుతుందా? ధరంపూరి కమన్ కమన్ మంట. ధరంపూరి వచ్చింటే పాపం బాగా కష్టపడుతున్నాడు. మంట పెట్టడం మీద ఉన్నాడు. అట్లా అట్లా పెట్టు అట్లా అట్లా. రాహుల్ దీన్ని ఏమన్నా కలుపుడారా? అవసరం లేదు ఊపల్లో. అదే మరి కాళ్ళు అయితే జోరు కారుతుంది మరి. మంట మంచిగా అంటుకున్నది మొత్తం. ధరంపూరి క్రెడిట్ అంతా. ధరంపూరి క్రెడిట్ అంతా. కలుపుతావా? కలుపుతావా? ఎట్లా కలుపుతావు?
ఇది ఎట్లా కలుపుతావు తెలదా చెంచా తెచ్చినావా కట్టించిర్రా చూద్దాం గ్రిల్ చికెన్ కూడా మ్యారినేషన్ అయింది పెట్టేస్తున్నాను పెట్టేసి ఇట్లా మొత్తం పరిచేసి చికెన్ తల్లి పెట్టేసి అటు పడదండి ఎవరు బాగా కాదు మొత్తానికి అయితే మన కొండ చికెన్ అయితే సగం అయింది అది ఒకసారి ఇక సింగిల్ మీద కానీ కొంచెం ముక్కలన్నీ మంచిగా ఉడతాయి ఇక్కడ మన గ్రిల్ చికెన్ కూడా రెడీ అవుతుంది మస్తు వస్తున్నాడు ఆ ధరంపురి ఆడ ఆ ధరంపురి చాలు 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 ఇక అలా పెట్టేసాయి ఇక అలా సాల్ట్ అయిపోతారా బట్టలు జరపాలి కావచ్చు మెల్లగా 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 బండ జరపాలి ఇది ఇంకొంచెం కారపొడి పడే ఉంటారు రావు కారపొడి పడాలి కావచ్చు కొద్దిగా ఇట్లా మిక్స్ చేసి ఆయిల్లో మిక్స్ చేసి ఇట్లా పైకి చేద్దాం ఆయిల్లోనే అది మిక్స్ చేసి చేయి కట్టుకుంటున్నావు అయినట్టే నాకు చికెన్ అయిందా ఇది కొంచెం మంట కట్టే రైట్లో అక్కడ పట్టుకుంటాయి అప్పుడు ఇవి చూపెట్టాలి అవి చూపెట్టాలి ఎట్లా ఊతావా వస్తున్నాయి మన పని అట్లా అది ఇంకా బ్రష్ ఉంటే మంచిగా వస్తుందా కాదు ఇట్లా ఇట్లా దానిపై పంపేసి అది అంత లూజ్ లేదు కదా బర్న్ అవుతుంది మంచిగా చికెన్ ఉడుకుతున్నది రాళ్ళు కరెక్ట్ లేవు ఇది ధరంపురి రాళ్ళు సగం పెట్టలేవా దీంట్లో లాలిపప్పు పెట్టారు ఇది కొద్ది ఉడికి నడుస్తుంది ధరంపురి అయిందా కలుపుతావు మళ్ళీ ఒకసారి కలుపు అది పట్టు చిన్నగా ఉండాలి చిన్న బొగ్గుల మీద కాదు దీని వరకు అయితే ఇంకే ఊపు మెల్లగా ఊపు మెల్లగా ఊపు
ఇందులో ఆయిల్ ఉంది కదా, ఆయన ఆయిల్ పోసేది. మెల్లగా పోవా. చూద్దాం. ఇయ్యాలా వావ్. ఎన్ని తిన్నారా? కుండ చికెన్ రెడీ. ఇంకా కొంచెం పెట్టు. ఆడ కుకింగ్ రెడీ అయింది. కుండ చికెన్. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇక భయ్య కూడా రిలాక్స్ అయిపోయింది. ఇక ధరాంపూరి చలో. అయిందరా కుండ చికెన్? కుండ చికెన్ రెడీ అయింది. అట్లా ఇగో గ్రిల్ చికెన్ కూడా రెడీ అయింది. వేరే గ్రిల్ చికెన్. వావ్. స్మెల్ అయితే ఖతర్నాక్ వస్తుంది. కింద పడి ఇది ఎవరికైనా మొత్తం కింద పడుతుండేది. పరారు అయితే ఉండేది. కుండ పట్టుకో. ఇక చలో. కుండ పాలకే పేలుకావు. తీసుకొని వాటర్ కొంచెం వాటర్ తీసుకో. డబ్బులు తీసుకో. రావులా రా. ఈ వాటర్ కూడా వెళ్ళేసేయండి. పేలుకంటుకున్నది రా. పేలుకంటుకున్నది రై. ఒర్రుతున్నా పేలుకంటుకున్నదని. వింటున్నావా? వినబడతలేదు. మిషన్ పెట్టుకో. మిషన్ పేలు కంటుకుని వరుతున్నాను. వింటలేవు. ఇది ఇట్లా కుండ చికెన్ అయితే మంచిగా వస్తుంది. బావు కుండ చికెన్ ఇస్ రెడీ. కాలాలు చేతి క్యాప్ తీసేస్తే ఫస్ట్ ఏమైంది? కుండ చికెన్ గ్రిల్ చికెన్. గ్రిల్ అయితే కొద్దిగా పైన మాడింది అంత. నిమ్మకాయలు పెట్టి అందరికి
సోలో తింటారు ధరంపుర తింటావు. గరం గరం ఉంది అది. లాస్ట్ టైం ఇలా చట్నీ వేసుకున్నాం కదా, పుదీనా చట్నీ. పుదీనా చట్నీ వేసుకున్నాం. ఇది చట్వడి చలో మళ్ళా వచ్చావు ధరంపురి టేస్ట్ చేయి. తిను తిను తిను. మొత్తం కూర్చున్నాడు పాప నాడు బాగా పనిచేసాడు. తిను తిను తిను. ఇది స్ప్రైట్ స్ప్రైట్ వీడియోలో చూస్తున్నామని స్ప్రైట్ ఉంది, లేకుంటే టేస్ట్ మంచిగా ఉన్నదా? మంచిగా సూపరా? సూపర్ సూపర్ సూపర్. మరియు థ్యాంక్ యూ. మొత్తంగా అయితే రెడీ అయిపోయింది. ఇక తిని టేస్ట్ చేద్దాం ఇక. చలో భయ్య తీసుకోండి, ఇందులో తీసుకోండి. తీసుకోరు భయ్య, నిమ్మకాయ విన్నా ఉంటారు ఎవరు? మంచిది. స్ప్రైట్ అయినా రావులు ఇక. ఇదేంటి ఎన్ని తీసి ఇక ఎందుకో 500 1000 కొట్టుమన్నా. అలాడి వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చూడు ఎట్లుంది చూడు. అది ఇంత ఉంది చూడు, తిను ఎట్లుంది చెప్పు మన వ్యూవర్స్. సో గైస్ రాహుల్ కుండ చికెన్ ప్రిపేర్ చేసిండు. చికెన్ కుండ చికెన్ నిమ్మల